Hi everyone, I hope you're having a good day. Today I'm here to tell you something very important for every writer out there. ఈ లాక్డౌన్లో చాలామంది వాళ్ళ స్టోరీస్ రిజిస్టర్ చేసి ఓటీటీస్కి పిచ్ చేద్దామని అనుకుంటున్నారు, పిచ్ చేస్తున్నారు కూడా. సో యూజువల్గా ఏంటంటే రైటర్స్ కార్డు ఉంటే తెలుగు రైటర్స్ అసోసియేషన్కి వెళ్ళి మనం రిజిస్టర్ చేస్తాం మన కథలు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి స్టోరీ రిజిస్టర్ చేసి పిచ్ చేసే స్కోప్ లేదు. సో ఇంట్లో నుంచి ₹500 పెడితే యూ కెన్ రిజిస్టర్ యువర్ స్టోరీ, యూ కెన్ కాపీ రైట్ యువర్ స్టోరీ అండ్ సెండ్ దెమ్. సో హౌ టు డూ దట్ అనేది ఇవాళ నేను చెప్తాను. లెట్స్ సీ. సో కమింగ్ టు ద కాపీరైట్ ప్రాసెస్, మనకి ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే లాగిన్ అయ్యి నువ్వు క్రియేట్ చేసిన యూజర్ ఐడిని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ స్టెప్లో 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ ఆఫ్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో బేసిక్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీని తర్వాత 4th స్టెప్ ఏంటంటే ఇందులోని థర్డ్ స్టెప్లోనే పేమెంట్ కూడా వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే నీకు ఒక డైరీ నెంబర్ వస్తుంది. ఈ డైరీ నెంబర్ని అక్నాలెడ్జ్మెంట్లా గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ చేసిన వెంటనే డైరీ నెంబర్ వస్తుంది. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. సో ఐ విల్ నౌ షో యూ ద ప్రాసెస్ హౌ టు డూ దట్. నేను చెప్తాను ఫస్ట్ స్టెప్. ఫస్ట్ యూ నీడ్ టు గో టు google.com where you need to type copyright GOV India. సో ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మనకి ఇంకా యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు కాబట్టి ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. చాలా ఈజీ డీటెయిల్స్, కాంప్లెక్స్ డీటెయిల్స్ ఏమీ ఉండవు. నేను ఒక ర్యాండమ్గా డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఎందుకంటే మీరు పాస్వర్డ్ ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు అది మళ్ళీ రిట్రీవల్ కోసం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేస్తే మీ పాస్వర్డ్ మళ్ళీ మీకు రిట్రీవ్ అవుతుంది. ఫర్ సపోజ్ లెట్స్ సే ఓకే, క్వశ్చన్ ఎంటర్ చేస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఇప్పుడు కనపడదు, బ్లాక్ డాట్స్లో ఉంటుంది, బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యూజర్ ఐడి, ఒక యూనిక్ యూజర్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూజర్ ఐడి ఏది సెలెక్ట్ చేస్తారో అది తప్పకుండా మీకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ యూజర్ ఐడి ఎక్కడ నోట్ కాదు. సో పాస్వర్డ్కి ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సో పాస్వర్డ్ నామ్స్ ఇక్కడ వస్తాయి. మీరు క్వశ్చన్ మార్క్ మీదకి ఓవర్ చేస్తే సో దాని మీద బేస్ చేసుకొని మీరు పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ ఫామ్ రిజిస్టర్ అయిపోతుంది. సో నేను కొట్టట్లేదు బికాజ్ ఐ హ్యావ్ నాట్ ఎంటర్డ్ వ్యాలిడ్ డీటెయిల్. సో మీరు కొట్టి సబ్మిట్ కొట్టగానే మీకు రిజిస్టర్ అయిపోయి యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. అక్కడ మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన యూజర్ ఐడితో మీరు copyrightgov.inకి వెళ్ళి సో క్యాప్చా ఎంటర్ చేస్తే యూ కెన్ లాగిన్. ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే స్టెప్స్ ఫర్ ఆన్లైన్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి ఉంటాయి. ఇవన్నీ స్టెప్స్ యాక్చువల్లీ. ఈ స్టెప్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది మీరు చదివినా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో యూజువల్గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లో ఏంటంటే యూ నీడ్ టు సెండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు దెమ్. సో వాళ్ళకి నేను కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి యూ డోంట్ నీడ్ టు సెండ్ ఎనీథింగ్, యూ కెన్ డైరెక్ట్లీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు. సో లెట్ us see how to do that. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పిన 2 స్టెప్స్ మనం కంప్లీట్ చేసాం. బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, లాగిన్ యూజర్ ఐడి క్రియేట్ చేసాము. థర్డ్ స్టెప్ అని నేను చెప్పాను కదా, అందులో 4 స్టెప్స్ ఉంటాయని, అది ఇది. సో ఫస్ట్ స్టెప్లో యూ జస్ట్ ఎంటర్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఎవరివైతే నువ్వు కాపీరైట్ క్రియేట్ చేస్తున్నావో ఆ పర్సన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం.
డేట్ ఆఫ్ డిస్పాచ్ అంటే యూజువల్గా మనం ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసిన వాటిని ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ డిస్పాచ్ చేస్తాము. ఏ రోజు చేస్తారో ఆ రోజే చేస్తాం కాబట్టి డేట్ ఆఫ్ డిస్పాచ్ సేమ్ డేట్, ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేస్తామో ఆ డేట్ పెడితే సరిపోతుంది. పెట్టిన తర్వాత సేవ్ పార్టీ డీటెయిల్స్ అని పెట్టాలి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన కమ్యూనికేషన్స్ ఏ అడ్రస్కి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనే దానికోసం ఇది సేమ్ ఆథర్ నేమ్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ పెడితే సరిపోతుంది. యాక్సెప్ట్ అని కొడితే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. దాన్ని సేవ్ చేసి ఫస్ట్ స్టెప్ సేవ్ చేస్తే యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ద సెకండ్ స్టెప్. సో ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే కేటగిరీ ఆఫ్ ద అప్లికెంట్ ఇండివిజువల్, నేమ్ సేమ్ ఆథర్ నేమ్, సేమ్ అడ్రస్, పిన్ కోడ్ నెంబర్, సేవ్ న్యూ అప్లికెంట్. ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అడుగుతుంది. ఆల్రెడీ నేను నా సిగ్నేచర్ సేవ్ చేసి పెట్టాను కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ మై సిగ్నేచర్ డాక్యుమెంట్ ఫైల్ సైజ్ 512 KB కన్నా తక్కువ ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆ రెండే రిక్వైర్మెంట్స్. మీరు ఫోన్లో ఫోటో తీసి మీరు పేపర్ మీద సైన్ చేసిన దాన్ని క్రాప్ చేసి ఆల్మోస్ట్ పెయింట్లో మీరు సైజ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత ద అప్లికెంట్ ఈజ్ ఆథర్, క్లాస్ ఆఫ్ ద వర్క్ ఈజ్ లిటరరీ డ్రామాటిక్. సో డిస్క్రిప్షన్ యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్. వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ అబౌట్ అని ఒక డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో లైక్ కైండ్ ఆఫ్ ఒక స్మాల్ సినాప్సిస్ లాగా. ఓకే, నవ్ ఇట్స్ ఇంగ్లీష్. సో మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తే ఆ డాక్యుమెంట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆథర్ నేషనాలిటీ, నేమ్ అండ్ అడ్రస్ సేమ్ ఇస్ లైక్ దట్. బట్ ఆథర్ డిసీజ్ అయ్యి ఉంటే లైక్ చనిపోయిన ఆథర్కి మీరు ఏదైనా తీసుకుంటుంటే డేట్ ఆఫ్ డిసీజ్ ఎంటర్ చేయాలి. సో ఆథర్ బతికి ఉన్నాడు కాబట్టి అవసరం లేదు. సో ఓకే సో సేవ్ న్యూ ఆథర్ మీద క్లిక్ చేస్తాం. ఈ స్టెప్స్ అన్నీ మనకు సంబంధించినవి కాదు, ఎందుకంటే వీ ఆర్ నాట్ ఎ పబ్లిషర్. ఇక్కడ కూడా నేషనాలిటీ ఆఫ్ పబ్లిషర్స్ మనకు అవసరం లేదు, బికాజ్ వీఆర్ అన్ ఆథర్. సో మనం అవి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ ఆథర్. ఇది లైసెన్స్ రైట్స్, సేమ్ యాజ్ ఆథర్ సెలెక్ట్ చేసాం. సో ఇది ఆర్టిస్టిక్ వర్క్ కాదు, లిటరరీ ఫిక్షన్ కాబట్టి ఈ డీటెయిల్స్ మనమేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఇట్. సో సేవ్ కొడదాం. కొడితే ఇట్ విల్ టేక్ us to the step 3. ఇక్కడ ఇది ఒరిజినల్ వర్క్ అని అడుగుతుంది. ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ ఒరిజినల్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఒరిజినల్. ఒకవేళ ట్రాన్స్లేషన్ ఉంటే దాని కింద ట్రాన్స్లేషన్, పబ్లిక్ డొమైన్లో ఉన్న ట్రాన్స్లేషన్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్లీ ఐ బిలీవ్ పీపుల్ విల్ బి డూయింగ్ ఒరిజినల్ వర్క్స్ నౌ. సో యూ హ్యావ్ టు ఒరిజినల్ సెలెక్ట్ చేసుకోవాలి. టైటిల్ ఆఫ్ ద ఒరిజినల్ వర్క్, ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మైన్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్లేషన్ కాబట్టి సో దోస్ ఆప్షన్స్ ఆర్ ఆల్ ఎక్స్క్లూడెడ్. Now you have to click save. After clicking save, it takes you to the step 4. ఈ step 4 పేమెంట్. ఈ పేమెంట్ సెలెక్ట్ చేసి పే అని కొడతాం. కొట్టిన తర్వాత it will take us to the పేమెంట్ పేజ్. ఈ పేమెంట్ పేజ్లో you have 4 options. You can use credit or debit cards or EMI, or you can use net banking or wallets. There are 3 wallets: PhonePe, HDFC Paysap, SPay. ఈ 3 wallets యూస్ చేసి మనం పేమెంట్ చేస్తాం. వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత you will get an acknowledgement letter like this. సో పేమెంట్ చేసిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ లెటర్ వస్తుంది. ఈ అక్నాలజ్మెంట్ లెటర్లో యూ విల్ గెట్ ఎ డైరీ నెంబర్, ద కాపీరైట్ విచ్ ఇన్ రిగార్డ్ టు వాట్ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్సో ఇన్ రిగార్డ్ టైటిల్ విల్ బి కమింగ్ హియర్. ఇప్పుడు మనం అప్లోడ్ లిటరరీ ఆర్ డ్రామాటిక్ ఆర్ ఆర్టిస్టిక్ వర్క్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నా డైరీ నెంబర్, నా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. యూజువల్గా ఏంటంటే ఈ పేజ్లో యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ డాక్యుమెంట్. పేమెంట్ దగ్గర చెప్పడం మర్చిపోయాను. ఫర్ సింగిల్ డాక్యుమెంట్ యూ నీడ్ టు పే 500 రూపీస్. 500 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ లిటరరీ ఆర్ డ్రామాటిక్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు దిస్ పేజ్. ఇందులో ఏంటంటే యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ వేర్ యూ కెన్ క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ అప్లోడ్ ద డాక్యుమెంట్. అప్లోడ్ చేసిన తర్వాత నీ డైరీ నెంబర్ కింద ఆ డాక్యుమెంట్ వెళ్ళిపోయి స్టేటస్ ఇలా వస్తుంది. ద స్టేటస్ విల్ బి వెయిటింగ్. జనరల్గా 30 days పడుతుంది ఒక డాక్యుమెంట్ వెరిఫై అవ్వడానికి. 30 days
పట్టినా సరే అప్లోడెడ్ డేట్ దగ్గర నుంచి ఏ రోజైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో ఆ రోజు నుంచి దిస్ డాక్యుమెంట్ కమ్స్ అండర్ కాపీరైట్, సో దట్ యూ కెన్ సేఫ్లీ సెండ్ టు ఎనీ వన్ ఫర్ పిచింగ్. నీ అప్లికేషన్ స్టేటస్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్లో. సో నీ డైరీ నెంబర్ ఎంటర్ చేస్తే ఇట్ విల్ షో యూ ద స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్. సో దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. సో ఐ థింక్ ఇట్ హెల్ప్స్ యూ. Thank you for listening. I wish you a good day.